ఒక్కొక్క వ్యవహారం ఒక్కొక్క విచిత్రమైనటువంటిది. ఇప్పుడు ఎవరికి వాళ్ళకే వ్యవహారాలు తీసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటిది ఏంటయ్యా అంటే తెలుగుదేశం పార్టీని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగాన్ని వైసీపీ గాలికి వదిలేసిందని గత 3-4 రోజుల నుంచి వాళ్ళ ల్యాప్టాప్లు లాక్కుని పంపించేశారని తెలుగుదేశం ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దాంతో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మీడియా వీళ్ళ సోషల్ మీడియా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది. తాజాగా ఒక విజువల్ చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారట హైదరాబాద్లో. అక్కడ 12,000 రూపాయలు జీతం ఇస్తామని రోజుకు ఒక 15-20 మందితో మాట్లాడి ఆ 15-20 మందికి 12 అంటే కాల్ చేయాలి. రోజుకి 15-20 మందికి కాల్ చేసి వాళ్ళకి ఎవరికి ఓటేస్తారు ఏంటి అన్నటువంటిది ఒక ఫామ్లు ఫిలప్ చేసి ఇవ్వాలి. ఇది వాళ్ళకి అప్పచెప్పినటువంటి ఉద్యోగం. అలా చేసినటువంటి వాళ్ళకి చివరికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి 3,000 రూపాయలు మాత్రమే చేతిలో పెట్టారు ఒక నెల రోజులు పని చేయించుకున్నాక అని చెప్పి వాళ్ళు ఎవరో మరి ఎవరికి చెప్పాలో అర్థం కాక సాక్షికి చెప్పారు. సాక్షి వాళ్ళు సదరు కంపెనీ దగ్గరికి వెళ్ళి రచ్చ చేశారు. ఒకసారి ఆ హడావిడి ఏంటో చూద్దాం. ఈ వెళ్ళిపోండి అని చెప్తున్నటువంటి వ్యక్తి ఆ సంస్థ నిర్వాహకుడు, ఇతని ఆధ్వర్యంలోనే నడిచింది అన్నటువంటిది ప్రధానం. ఇక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి శాలరీ కోసం అంటే ఫోన్ చేసి ఇట్లా శాలరీ చేస్తున్నామంటే మా తన క్రికెట్ వికెట్ గ్రౌండ్ కాడికి అయితే సార్ ఆపి మీరు ఏం పని చేస్తారు ఎట్లా చేసారు 15 సీట్స్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు 1 మంత్ అయినాక మళ్ళీ ఇప్పుడు మనీ కోసం అడిగితే ఒక 1 మంత్ అవుతుంది 3,000 4,000 ఇచ్చి ఎట్లా పెట్టేస్తారు. ఏమంటే మీరు ఎన్ని కొట్టలేరు, మీరు సీట్స్ కొట్టలేరు, అందుకే ఎన్ని ఇస్తున్నాం, ఓవల్ పడితే ఎన్ని పడితే అన్ని ఇచ్చేస్తారు అన్న. ఏం సర్వే చేయించారు మీకు? ఇట్లా కాల్ చేయించారు, ఇట్లా అందరితో కాల్స్ చేయించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉంది కదన్న, వాళ్ళకి ఇట్లా కాల్ చేసి మాట్లాడమన్నారు. ఇట్లా దేనికి ఓటేస్తారు మీరు అట్లా అని కాల్ చేస్తారు. అట్లా ఏం చెప్పలేరు, మీరు ఇన్ఫర్మేషన్ కోసం దేనికి ఓటేస్తారు అని అట్లా అడిగారు. 12,500 అట్లా ఇస్తాను. 3,004 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది తీసేసి జాబ్లోకి వెళ్ళి 3,000 ఇచ్చారు. 3,000 ఇచ్చారు. డైలీ ఒక 10 సీట్స్ 15 సీట్స్ అట్లా హ్యాపీగా కొట్టేసాలని చెప్పారు. రైట్. అంటే వీళ్ళు ఒక కాల్ సెంటర్ మెయింటైన్ చేసింది తెలుగుదేశం పార్టీ. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరికాళ్ళు పక్కా ప్రణాళికలతో పనిచేస్తున్నారు. ఒక కాల్ సెంటర్ పెట్టి అందరి ఫోన్ నెంబర్లు ఏదైతే గతంలోనే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు ఎవరికి ఓటేస్తున్నారు ఏంటి అని కనుక్కుని ఎందుకు ఓటేస్తున్నారు అన్నటువంటి పాయింట్ కనుక్కుని వాళ్ళు వేయబోతున్నారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారనమాట. అదే ఇప్పుడు తాజాగా అయితే ఆ పని చేసినటువంటి కాల్ సెంటర్కి సంబంధించి సిబ్బందిని ఎవరినైతే పెట్టుకున్నారో వాళ్ళకి 12,000 జీతం ఇస్తామని చెప్పి చివరికి డబ్బులు ఇవ్వలేదు, 3,000 రూపాయలు చేతిలో పెట్టారన్నటువంటిది ఇప్పుడు వివాదం.